హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధా వ్లాగ్స్. ఇదైతే థర్డ్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. సో సెకండ్ డే చూసారు కదా, దూద్సాగర్ ఫాల్స్కి వెళ్ళింది. ఆ రోజు నైటే స్టార్ట్ అయ్యి ఒక 2 కల్లా మేము గోవా రీచ్ అయ్యామన్నమాట. సో అక్కడ మేము ముందే అన్న బుక్ చేస్తున్నాడు, ప్రీ బుక్, కానీ ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇంకా రూమ్ లేదు మాకు. ఇక వేరే చోట అయితే రూమ్ ఉండింది. నైట్కి ఒకటే మాట్లాడుకొని నైట్ అక్కడ స్టే చేసేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకొక రూమ్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఇంకా మాకైతే ఒక రూమ్ దొరికింది, ఒక విల్లా. సో ఆ విల్లాకి అయితే రెంట్ 5K చెప్పారనమాట పర్ డే 5K చెప్పారు. అండ్ మొత్తం 11K తీసుకున్నారు 2 డేస్కి. సో మేము చాలా ట్రై చేసాము తగ్గించమని అడగడానికి, బట్ వాళ్ళు తగ్గించలేదు. బట్ విల్లా చాలా బాగుంది, అది సర్వీస్ అపార్ట్మెంట్ లాంటిది. సో మనం కుకింగ్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేము అలాంటిదే కావాలి, 2 డేస్ కుక్ చేసుకుందాం అనుకున్నాము. మేము కానీ కుక్ చేసుకోకుండా ఉండింటే ఇంకా బడ్జెట్ ఎక్కువ అయ్యేదన్నమాట. పర్ పర్సన్ మాకు టోటల్ బడ్జెట్ 10,000 అయ్యింది ఈ ట్రిప్లో, ఒక్కొక్క పర్సన్కి 9,200. ఇంకా ఎక్స్ట్రా మనం షాపింగ్ అలా చేస్తే టోటల్ అరౌండ్ 10K అనుకోవచ్చు. పర్ పర్సన్ 10K. సో మా అపార్ట్మెంట్ అయితే చూపిస్తాను దీంట్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేమే 2 డేస్ గ్రాసరీస్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి, వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, అక్కడ తీసుకున్నాము. అండ్ మేము తీసుకున్న ఈ విల్లా అనేది బాగా బీచ్కి వాకబుల్ డిస్టెన్సే, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో అది ఒక బెస్ట్ థింగ్ దీంట్లో. అండ్ బాగా బీచ్లో అయితే ఫుల్ రష్ ఉన్నారు మేము వెళ్ళిన టైంకి. ఇది నైట్ అనమాట. నైట్ ఫుల్ పార్టీ వైబ్, ఎక్కడ చూసినా లైట్స్, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇదే మేము స్టే చేసిన విల్లా, 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట, 3 BHK. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్నీ ఫుల్లీ ఫర్నిచర్డ్, సర్వీస్ అపార్ట్మెంట్ కాబట్టి అన్నీ ఉంటాయి. సో టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేసాము 2 డేస్. అండ్ ఇది కిచెన్ అనమాట. కిచెన్లో అన్నీ పెద్దగా ఏం లేవు. గ్యాస్ కావాలంటే ఇంకా ఎక్కువ, గ్యాస్ అసలు దొరకట్లేదంట. సో అందుకే ఇండక్షన్ స్టవ్ అయితే ఇచ్చారు. దాంతో ఏదో మాకు వచ్చి రాని వంటలు ఆ వంటలు రకరకాలుగా అయ్యాయి. నేను కేజీ కందిపప్పుతో పప్పు చేశాను అందరికీ. ఆ పప్పు చాలా వేస్ట్ అయ్యింది. ఏదో ఒక్కొక్కసారి మైండ్ పని చేయదా, ఐ డోంట్ నో. ఒక్కోలాగా ఆలోచిస్తాం, బట్ అది వేరేలాగా అయిపోద్ది. సో అలాంటి కళాఖండాలు మనం చాలా చేసాము, అందులో ఇదొకటి. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ చాలా క్లీన్గా, నీట్గా మెయింటైన్ చేశారు, చాలా బాగుండింది. హాయిగా పడుకున్నాము. ఇంకా ఇందులో ఏంటంటే జలుబు వచ్చేసింది ఇక్కడ స్టే చేసి. ఇక్కడ ఏసీలు అన్ని రూముల్లో ఉన్నాయి, అండ్ అవి 17లో ఉన్నాయి. దాన్ని ఎక్కించుకోవడానికి తగ్గించుకోవడానికి రిమోట్ లేదు. సో ఆ 17కి అంత చలికి అల్లాడిపోయాము, జలుబులు చేసేసాయి. అంత బయట ఏమో ఎండ, లోపలేమో ఫుల్ చలి, అందరికీ జలుబులు చేసాయి అనమాట. అండ్ వాష్రూమ్స్ 2 ఉన్నాయి. ఎక్కడ చూసినా మిర్రర్స్, ద బెస్ట్ పార్ట్ అదే, మిర్రర్స్. రెడీ అయినప్పుడల్లా దాంట్లో చూసి మురిసిపోవడమే అనమాట. అమ్మాయిలకు మిర్రర్స్ ఉంటే చాలు కదా, ఇంట్లో ఇన్ని మిర్రర్స్ ఉంటే ఎంత బాగుంటుందో. బట్ ఇల్లు థీమ్ కూడా చాలా బాగుంది కదా, బ్లాక్ అండ్ వైట్. నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి హౌస్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా, క్యూట్గా, చాలా బాగుంది హౌస్. సింపుల్గా, ఎలిగెంట్గా ఉంది. ఫర్నిచర్ ప్రతి చిన్నవి కూడా మెయింటైన్ చేశారు, చిన్న చిన్న టేబుల్స్ అన్నీ. అండ్ ఇది మా రూము. బాల్కనీ అయితే ఇట్లుంది. అక్కడికైతే మేము వెళ్ళలేదు, అలో లేదన్నారు. సో ఓన్లీ అక్కడ నుంచి బాల్కనీలో కూర్చొని, అక్కడ కూర్చుందామని ఆ రూమ్ తీసుకున్నా, బట్ కూర్చొని టైం మాకు దొరకలేదు. కూర్చొని టైం స్పెండ్ చేసేంత, రావడం, రెడీ అవ్వడం, వెళ్ళడం, అంతే. ఇంక ఇక్కడ కూరగాయలు అన్నీ తెచ్చుకొని ఇంక వంట చేస్తూ ఉన్నాము. పప్పు చేసామన్నమాట ఫస్ట్. పప్పు, ఆలూ ఫ్రై, రైస్ అయితే చేసాము. ఆ పప్పు అయితే ఇంకా అంత టేస్ట్గా లేదు, బికాస్ అక్కడ గ్రాసరీస్ అన్నీ అవైలబుల్గా ఉండవు. యాక్చువల్లీ మాకు ముందే మేమేం అనుకోలేదు చేసుకుంటాము వంట అని. ఒకవేళ కావాలి అంటే అక్కడ ఉంటాయిలే, కావాలంటే పెట్టుకోవచ్చు అనుకున్నాము. బ్లింకిట్ ఇవన్నీ ట్రై చేసాం, కానీ నాన్ సర్వీసబుల్ అని చూపించింది. కొన్ని అవైలబుల్ లేదు, హై డిమాండ్, ఇలా కొన్నిసార్లు చూపించింది, కొన్నిసార్లు వచ్చింది అనమాట. సో మేము చూసినప్పుడు అయితే అవి అవైలబుల్లో లేవు. సో అందుకే చింతపండు అవి వేయకుండా పప్పు చేసాము. ఏదో అది ముద్దపప్పులా ఉండింది, తిన్న కాడికి తిన్నాము. ఇంకా అట్లనే అడ్జస్ట్ అయ్యారు అందరూ. ఇక దీని మీద వంట చేయాలంటే ఇండక్షన్ స్టవ్ మీద నాకు పెద్దగా అలవాట్లేదు, ఎవరికి లేదు, ఎవరు పెద్దగా వాడం కదా. సో ఏదో అలా అలా చేసేసాం వచ్చి రాని వంటలతో. ఇంకా వంటలు అన్నీ తినేసి మంచిగా రెడీ అయిపోయాము, క్యూట్గా రెడీ అయిపోయి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాం అనమాట. అదే మేము స్టే చేసిన విల్లా అక్కడే ఉంటుంది.
ఇంకా మా సాయి గోప్రోలో వీడియో అయితే తీస్తున్నాడు. సో వాకబుల్ డిస్టెన్స్ అన్నాం కదా, ఇక్కడ ఎక్కడ చూసినా యాక్చువల్లీ మన సైడ్ అయితే ఎక్కడ చూసినా ఏమన్నా స్నాక్స్వి, బేకరీస్, ఇప్పుడు బేకరీస్ ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటాయో అక్కడ ఇవి అవి బీర్ అమ్మేది, మందు అమ్మేవి షాప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. వైన్ షాప్స్ ఎక్కడ చూసినా వైన్ షాప్సే. అక్కడ చాలా చీప్ కదా, సో అందుకే ఎక్కడ చూసినా వైన్ షాప్సే ఉన్నాయి. అండ్ హిందీ గురించి నేను ముందే చెప్పాను కదా, హిందీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కువ మంది హిందీనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ చాలా తక్కువ, అంత ఎక్కువ కాదు, చాలా తక్కువే. ఇంగ్లీష్ తక్కువ, కన్నడ, తమిళ్, హిందీ బాగా మాట్లాడుతున్నారనమాట. హిందీని మెయిన్, హిందీ అందరూ హిందీ వాళ్ళు, చాలా వరకు హిందీ వాళ్ళే. సో హిందీ ఈజ్ మ్యాండేటరీ, అందుకే ఊరికే చెప్పలేదు సెకండ్ లాంగ్వేజ్ హిందీ అని. సో హిందీ నేర్చుకోవాలి అందరూ. ఇంకా వెళ్తూ ఉన్నాము. అండ్ అదే కాకుండా ఇక్కడ మసాజ్ సెంటర్స్ కూడా బాగున్నాయి. ఐ డోంట్ నో మసాజ్ ఓన్లీ ఫర్ బాయ్స్ గర్ల్స్ అనేది, గర్ల్స్ కూడా చేయించుకుంటారు, బట్ మేమేం ట్రై చేయలేదు. బట్ మసాజ్ సెంటర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇక్కడ ఏం కావాలన్నా ప్రతివీ దొరుకుతాయి, బట్ గ్రాసరీసే అంత ఎక్కువ అన్నీ అవైలబుల్గా అయితే లేవు. మీరు ముందే కుక్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు అయితే ముందే మేము కుక్ చేసుకుంటాం అనేటట్టు అయితే బెటర్, ఇంటి నుంచి తెచ్చుకోవడం బెటర్. ఇక్కడికి వచ్చి అక్కడ చూడడము, ఒకటి ఉంటే ఒకటి ఉండవు అలా ఉంటుంది. సో ముందే ప్లాన్ చేసుకొని ఏం చేసుకోవాలి అనేది కూడా ముందే ప్లాన్ చేసుకొని దానికి ప్రకారం తెచ్చుకోవడం బెటర్. మేము ముందే అయితే అనుకోలేదు, అసలు అనుకోలేదు మేము చేయాలి అని. కుదిరితే చూద్దాం అని అనుకున్నాం కానీ కంపల్సరీగా చేస్తామని అయితే అనుకోలే. సో అందుకే మేము తీసుకోలేదు, లేదంటే ప్లాన్ చేసుకొని తెచ్చుకొని ఉండొచ్చు. సో ఇంకా మాటలు పెట్టుకొని అటు ఇటు పోతాను. నేను ఒక క్యూట్ హ్యాట్ కొన్నాను. ఇక్కడ ఎక్కడ చూసినా ఇవే వైన్ షాప్స్ ఉన్నాయి, అండ్ షాపింగ్ చేయడానికి కూడా బాగున్నాయి. బట్ యాక్చువల్లీ ఇక్కడ కన్నా మేము స్టార్టింగ్లో రూమ్ కోసం సెర్చ్ చేస్తుంటే వేరే చోట ఒక స్ట్రీట్ షాప్స్ ఎక్కువ ఉండింది. సో అక్కడ నేను మా మినీకి ఒక క్యూట్ డ్రెస్ తీసుకున్న, చాలా క్యూట్గా ఉంది, మిడ్డీ అండ్ టాప్. మా మినీకి స్కర్ట్స్ అంటే చాలా ఇష్టము, అదే పనిగా అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. తను చూసినప్పుడల్లా నాకు స్కర్ట్ కావాలి అని అదే పనిగా వేయించుకుంటుంది తనకి ఎప్పుడు మూడ్ ఉంటే అప్పుడు. సో మినీకి స్కర్ట్స్ బాగుంటాయి అండ్ తను చాలా ఇష్టపడుతుంది, అందుకే అది చాలా క్యూట్గా ఉందని ఒక స్కర్ట్ టాప్ తీసుకున్నాము. అండ్ కొంచెం షాప్ కూడా చేసాము. యాక్చువల్లీ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోవాలనుకున్నాను, కానీ ఎందుకో ఎప్పుడు మర్చిపోయాను తెలియదు. తీసుకుందాంలే అని అలాగే అయిపోయింది. ఒకటన్నా గుర్తుగా తెచ్చుకోవాల్సింది, అదొకటి మిగిలిపోయింది. అండ్ నేను ఒక క్యూట్ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నా అక్కడే గుర్తుగా ఉండాలని. బట్ ఏదైనా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అలా ఏమైనా తీసుకుని ఉంటే బాగుండు. రకరకాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, చాలా క్యూట్గా. గాయి తీసుకునింది ఒకటి, బీర్ బాటిల్ లాంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బాగుంటాయి. అవి ఒక మెమొరీ లాగా మనం అక్కడికి వెళ్ళాము అన్నట్టు చూసుకోవడానికి. సో షాపింగ్కి అయితే చాలానే వెరైటీస్, అంటే డ్రెస్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ చాలా క్యూట్గా ఉన్నాయి. బట్ మనం కొంచెం బార్గెన్ చేయాలి, బార్గెన్ చేయకుంటే పనికిరాం అనమాట. అండ్ ఏంటంటే హిందీలో మాట్లాడితే కొంచెం బార్గెన్ చేసినా బెటరు. మనం ఏదో లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళు అంత ఈజీగా కన్విన్స్ అవ్వరు. సో నాకు బార్గెన్ చేయడం సూపర్ అని చెప్పాను కానీ బట్ చేయగలను, బట్ నాకు ఆ లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇంకా అటు ఇటు అయిపోయింది. బట్ వాళ్ళు చెప్పిన రేట్కి అయితే తీసుకోవద్దండి, కొంచెం అటు ఇటు మాట్లాడండి. వాళ్ళ రేట్లు చాలా చెప్తారు, మనం కొంచెం కన్విన్సింగ్ చేయాలి వాళ్ళని. అండ్ దాని తర్వాత మేము అందరము ఐ లవ్ గోవా అనే టీషర్ట్స్ కూడా తీసుకున్నాము అందరము. 100 రూపీస్ అనమాట ఒక్కొక్క టీషర్ట్. పడితే ఇంకా బాగుంది అండ్ కొంచెం పల్చగా అనిపించింది నాకైతే. బట్ ఓకే, అప్పుడు ఎప్పుడో ఒకసారి కదా వేసుకునేదని ఇంకా తీసుకున్నాము. సో ఏవైతే మేము షాప్ చేసామన్నమాట. అండ్ బ్రేస్లెట్స్ కూడా చాలా బాగుండే, నేను ఆ వీడియో తీసి ఉండాల్సింది. బ్రేస్లెట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే. 350 రూపీస్ నాకు వర్త్ అనిపించింది. బట్ ఆ టైంలో ఎందుకు అంటే చూడ్డానికి బాగున్నాయి, అది వేసుకునే వాళ్ళకైతే ఓకే. నేను ఎలా అంటే ఏవైనా తీసుకుంటా, బట్ నాకు ఏది వేసుకోవడానికి ఇష్టం ఉండదు. ఊరికే అవి చూసి తీసుకుంటా అంతే, మళ్ళీ యూస్ చేయను అసలు. ఇంకా బీరువాలో పెట్టేస్తాను అనమాట, దాన్ని యూస్ చేయడం ఉండదు, ఏమి ఉండదు. నేను ఏమన్నా యూస్ చేస్తాను జ్యువెలరీ అంటే అది ఓన్లీ ఇయర్ రింగ్సే. అవి కూడా నాకు నచ్చిన ఒక 3 పీసెస్ పెట్టుకుంటా పక్కన, అవే యూస్ చేస్తూ ఉంటా. నాకు అన్నిట్లో సెట్ అయ్యేవి, అట్లా మాటికి మార్చడము, ఎక్కువ చేంజ్ చేయడం అంత ఇష్టపడను. అండ్ ఎక్కువ జ్యువెలరీ వేసుకోవడానికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే బ్యాంగిల్స్ అవన్నీ చాలా ఉన్నా కూడా నేను వేసుకోను, ఏవో అకేషనల్గా వేసుకుంటా. అండ్
నచ్చినవే వేసుకుంటా, ఎక్కువగా అంత ప్రిఫర్ చేయను అనమాట. సో అందుకే ఎక్కువ కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించను. సో అలా ఇక మాట్లాడుతూ బీచ్కి అయితే వచ్చేసాం. నా లైఫ్లో ఫస్ట్ బీచ్ ఇదే అనమాట. ఇది ఫస్ట్ టైం వచ్చిన బీచ్. సో చాలా ఎక్సైటెడ్, దూరం నుంచి నడుస్తూ వస్తూనే ఆ కాలనీలో వస్తూ ఉంటేనే దూరంగా కనిపిస్తూ ఉండింది. సో ఐ వాజ్ ఫుల్లీ ఎక్సైటెడ్, ఎలా ఉంటుందని. బట్ కొంచెం దగ్గరకు వచ్చేసరికి, ఇంతమంది జనాలు చూసేసరికి ఉన్న ఉత్సాహం అన్నీ దొబ్బాయి. నేను ఎలా ఫీల్ అవుతానంటే, కొంచెం ప్లేసెస్ లెస్ క్రౌడెడ్గా ఉండాలి. నేను పెద్ద ఇంట్రోవర్ట్ అని చెప్పాను కానీ, బట్ కొంచెం తక్కువ పీపుల్ ఉంటే ఇట్స్ బెటర్, బాగుంటుంది. కొంచెం దాన్ని ఫీల్ అవ్వాలి కదా, కొత్తగా చూసిన దాన్ని. అంతమంది ఉండేసరికి అదేదో జాతరలాగా అనిపించింది నాకు. బట్ దట్స్ ఫైన్, అందరూ అట్లనే ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ నేను సినిమాలో చూసిన దానికి, నేను యూట్యూబ్లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది అని అనిపించింది. సో సౌత్ గోవా సైడ్ అయితే క్రౌడ్ తక్కువ ఉంటారు అని అన్నారు. సో మేము ఆ సైడ్ అయితే వెళ్ళలేదు. మేము తిరిగిందంతా నార్త్ గోవానే. సో ఇక్కడ క్రౌడ్ అయితే బాగా ఉన్నారనమాట. బట్ మేము పోయింది సాటర్డే అనుకుంటా. సో అందుకే ఎక్కువ మంది ఉన్నారో ఏమో తెలియదు. బట్ మేము వెళ్ళిన సీజన్ కూడా అన్ సీజన్లోనే వెళ్ళాము. బట్ బాగానే ఉన్నారు. ఇంకా వాళ్ళతో మనకు పని లేదు. అయినా నేను ఎక్కువ మంది ఉన్నా ఎవరిని పట్టించుకున్న, నా ఫోటోలు నా వీడియోల మీదే ఉంటుంది నాకు ధ్యాస అంతా. సో ఇంకా గాయితో కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. మేము 3 గర్ల్స్ అంతా కలిసి కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. సాయితో కొన్ని క్యూట్ వీడియోస్ అయితే తీసుకున్నా. నాకు నా సింగిల్ ఫొటోస్ బాగా రాకుండా పర్వాలేదు, నాకు సాయికి మాత్రం పిక్స్ చాలా మ్యాండేటరీగా తీపించుకుంటా, చాలా బాగా వచ్చేలాగే తీపించుకుంటా. అట్లీస్ట్ కొన్ని పిక్స్ అయినా మా ఇద్దరు చాలా క్యూట్గా ఉండాలి. ఐ వాజ్ వెరీ అబ్సెస్డ్ విత్ మై హస్బెండ్. సో మా హస్బెండ్తో పిక్స్ బాగా వస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. నావైతే బీచ్లో సింగిల్ పిక్స్ ఏం లేవు యాక్చువల్లీ. అసలు నేను మర్చిపోయా, దాని గురించి పెద్దగా ఆలోచించాల. సింగిల్గా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా దాంట్లో పిక్చర్స్ కట్ చేసుకోవాలి. నాకు ఎక్కువ మా హస్బెండ్తో ఉన్న పిక్చర్స్ చూసుకొని ముడిసిపోవడమే ఇష్టము. సింగిల్గా ఉన్న ఓకే ఉంచుకుంటా అంతే, దాన్ని మరి ఏం చూసుకోను. బట్ కపుల్ పిక్స్ అంటే ఇట్ ఫెల్ట్ వెరీ స్పెషల్, రైట్? సో దానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ ఇక్కడ కొంచెం అలలు ఎక్కువగా వస్తుండే, అండ్ పోలీస్ వాళ్ళు కూడా మధ్యలో వస్తూ ఎక్కువ లోపలికి వెళ్ళొద్దు అండి అని అరుస్తూ ఉన్నారు. ప్రతిసారి వస్తూ ఉన్నారనమాట. ఎందుకు వీళ్ళు వస్తున్నారా అని అనుకున్నా. ఐ డోంట్ నో ద రీజన్. బట్ వచ్చి ఎక్కువ వెళ్ళొద్దండి లోపలికి అని ప్రతిసారి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మేము ఇంకా ఇన్స్టాలో చూస్తున్న రీల్స్ అన్నీ తీసుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే మేము చాలా రీల్స్ చూసామన్నమాట. యాక్చువల్లీ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నాం ఇన్స్టాగ్రామ్లో, ఈ రీల్స్ చేయాలి అని. బట్ అందులో హార్డ్లీ మేము ఒక 2 రీల్స్ చేసుంటాం అంతే. అది కూడా ర్యాండమ్గా, పర్ఫెక్ట్ అని చెప్పాను. బట్ మన ర్యాండమ్గా తీసుకునే పిక్చర్సే బాగుంటాయి కదా వీడియోస్ అవి. సో ర్యాండమ్గా ఒక ప్లాన్ చేసి 2 మాత్రం తీసాం రీల్స్ అంతే. చాలా షేర్ చేసుకున్నాం, చాలా అంటే చాలా. బట్ అందులో ఒకటి కూడా అవి షేర్ చేసుకుంటాం కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకు గుర్తుకు రాదు ఖచ్చితంగా చేయాలని. బట్ నేను సాయి ఏవైతే చేయాలనుకున్నానో మోస్ట్లీ చేశాను. ఓకే, ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ అనమాట. బట్ మా గ్రూప్తో అయితే చేసేంత టైం లేదు అని చెప్పలేను, గుర్తులేదు యాక్చువల్లీ ఎవరికి. ఆ టైం మనం ఏదైతే లొకేషన్కి వెళ్తామో అక్కడ ఒక్కొక్కరికి విడిగా ఫోటోలు తీసుకోవడానికి సరిపోతుంది. సో వీడియోలు తీసుకునేంత టైం లేకుండే. ఇంకా వీడియోలు తీసుకోవాలంటే మేము ఎంజాయ్ చేయలేము ఇంకా. అందుకే ఇంకా లైట్ తీసుకున్నాము వీడియోస్. ఇంకా ఎవరికి కావాల్సిన ఫొటోస్ వాళ్ళు వీడియోస్ తీసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇంత క్లియర్గా వచ్చాయంటే అది నా ఫోన్ కాదు, మధు ఫోను. సో ఆ అబ్బాయి ఫోన్లో వీడియోస్ చాలా క్లియర్గా వస్తున్నాయి కెమెరాలో తీసినట్టు. సో ఎవ్రీవన్ యూజింగ్ హిస్ మొబైల్ ఫర్ పిక్చర్స్ అనమాట. సో ఫుల్ ఈ ట్రిప్ అంతా అబ్బాయి స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది. చాలా పిక్చర్స్ అందరం దాంట్లోనే తీసుకున్నాము. ఇక గాయివి నావైతే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి పిక్చర్స్. మేము గర్ల్స్ ముగ్గురం తీపించుకున్నాం. మా డ్రెస్సెస్ అయితే ఎంత బాగా మ్యాచ్ అయ్యాయో, కలర్స్ భలే కనిపించాయి ఫొటోస్లో. అండ్ అది సన్సెట్ కదా, ఇంకా బాగుండే. అండ్ సాయి నేను కొన్ని క్యూట్ కపుల్ వీడియోస్ అయితే తీసుకున్నాము.
ఇంకొకటి ఏంటంటే ఈ ట్రిప్ అంతా సాయి నేను నాకు తెలిసి ఒక్క ప్లేస్లో కూడా మేము డిసప్పాయింట్ చేసుకోవాలి ఒకరినొకరు. హీ వాజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. ఆబ్వియస్లీ మా ఇద్దరికి ఎక్కువ వీఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీ, ఊరికి కొట్టుకుంటూ ఉంటాము ఫన్నీగా. బట్ ఈ ట్రిప్లో అయితే అలాంటివి ఏమీ జరగలేదు. వీఆర్ సో హ్యాపీ. అండ్ తను కూడా నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా హీ వాజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. అండ్ నాకు ఓపిక లేకున్నా నన్ను పిలిచి మరీ వీడియోస్ ఫొటోస్ తీస్తున్నాడు. నాకు ఓపిక లేకుండా తనే వీడియోస్ షూట్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, నాతో వచ్చిన ప్రతి ఒక్కరు ఇది వీడియో తీసుకో బాగుంటుంది, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేవాళ్ళే. ఐ వాజ్ సో బ్లెస్డ్ అనమాట. అంటే కొంతమంది నేను వీడియో తీస్తే యూజువలీ అలా ఒకవేళ తీస్తూ ఉంటే అబ్బాయి వీళ్ళకి ఎప్పుడు వీడియోస్ అయినా అలా అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ నా ఫ్రెండ్స్ అట్లా అసలుకి కాదు. ఇంకా వాళ్ళే చెప్తున్నారు ఇది తీ ఇంకా బాగుంటుంది, ఇది తీ ఇంకా బాగుంటుంది అని. సో ఐ వాజ్ సో బ్లెస్డ్. ఇలాంటి వాళ్ళు ఉండాలంటే అంత ఈజీగా ఉండరు అందరికీ. సో ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. ఇంకా ఇలా కొన్ని పిక్చర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గాయ వచ్చి నన్ను తోసేసింది. ఇంకా వాటర్లో వేసేసారు. అబ్బా వాటర్ అయితే కళ్ళలోకి పోయి చాలా మంట ఎత్తుకునింది. అంటే చాలా ఉప్పుగా ఉన్నాయన్నమాట. ఇంకా కాసేపు ఆ వాటర్లో అందరం ఆడుకున్నాము. అలా ఇలా ఆడుకున్న తర్వాత నేను వేసుకున్న డ్రెస్ బాడీ హగ్గింగ్ డ్రెస్. సో ఇంకా వాటర్లో తడిసిన తర్వాత ఐ వాజ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. అండ్ ఆ ఇసుక అంతా పడిపోయింది డ్రెస్లో. ఎంత ఇసుక వచ్చిందో ఏమో అందరికీ. ఇసుక వస్తుంది కదా వాటర్తో పాటు. సో అందరి డ్రెస్సులు తడిసిపోయి ఇసుకతో నిండిపోయాయి అనమాట. సో ఇంకా అలాగే ఎలా తిరుగుతాం, అంత కంఫర్టబుల్ కాదు అని ఇంకా రూమ్ దగ్గరే కదా సో వెళ్ళేసి ఇంకా మరీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ క్లీన్గా రెడీ అయిపోయి నీట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఫుడ్ తినేసి నెక్స్ట్ ఇంకా నైట్ ఏమైనా చూద్దాము అని అన్న క్రూజ్ ఉండే సైడ్కి తీసుకెళ్ళాడు అనమాట. సో ఫ్రెష్ అప్ అయిపోయి క్రూజ్ చూద్దామని వెళ్ళాము. అది కొంచెం దగ్గరే, మేము ఉండే ప్లేస్కి మరీ దూరం ఏం కాదు. నైట్ అలా వెళ్ళాము. అరౌండ్ 12 వరకు చూసేసి వద్దాము అన్నట్టు వెళ్ళామన్నమాట. ఇక్కడ గోవాలో మెయిన్ నైట్ లైఫే. సో ఎక్కడ చూసినా లైట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ బీచ్ దగ్గర కూడా క్యాండిల్ లైట్ డిన్నర్స్ అలా ప్రిపేర్ చేసి ఉన్నారనమాట. కొంతమంది కపుల్స్ వేర్ హ్యావింగ్ ఫన్ దేర్. అండ్ ఇంకా తాగేవాళ్ళు తాగుతూ ఉంటారు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది. ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ చూశాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీస్లో అలాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నట్టు నాకు అనిపించింది. యాక్చువల్లీ నేను చూసిన గోవా, ఐ మీన్ డిజిటల్లీ నేను చూసిన గోవా ఇక్కడ విజువల్లీ చూస్తుంది టోటలీ డిఫరెంట్ అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా ఐ మీన్ డ్రెస్సింగ్ సెన్స్ అదంతా డిఫరెంట్గా ఉంది నాకు. ఇక్కడ నేను రియల్గా చూసింది అయితే ఈవెన్ బెంగళూరులో కూడా నార్మల్గా అలానే డ్రెస్ చేసుకుంటారు. మరి ఆడ్గా అయితే ఏం నాకు అనిపించలేదు, డిఫరెంట్గా అయితే అనిపించలేదు. ఐ వాజ్ కంఫర్టబుల్ అని అయితే అనిపించింది నాకు. ఇదే అనమాట క్రూజ్. దీంట్లోకి వెళ్ళాలంటే 4000 అట్లా పే చేయాలి. అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైతే మంచిగా డ్రింక్ చేయగలరో అండ్ మంచిగా తినగలరో వాళ్ళకైతే ఇది బెనిఫిట్. అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ అలాంటివి కూడా ఉంటాయంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, గేమ్స్ ఉంటాయి. సో అవన్నీ ఆడుకునే వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచి చూసాము. ఇక అలా ఇలా తిరిగి కాసేపు వాకింగ్ అటు ఇటు చూసి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఇలా మా థర్డ్ డే సింపుల్గా హ్యాపీగా జరిగిపోయింది. ఇక్కడ నా ఫేస్ కొంచెం డల్గా ఉంది, నిద్ర వస్తుంది అనమాట నాకు. సో ఇలా మా డే అయితే గడిచింది. నెక్స్ట్ వీడియోస్లో గోవాలో మేము ఆడిన స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, స్కూబా ఇవన్నీ పెడతానమాట. సో దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.